భద్రాచలంలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం పేక మేడలా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 6గురు చనిపోయారు, పలువురికి గాయాలయ్యాయి. శ్రీపతి శ్రీను అనే వ్యక్తి G+2కి పర్మిషన్ తీసుకుని 5 అంతస్తులు కడుతున్నాడు. పనులు జరుగుతూ ఉండగా ఈ దారుణం జరిగిపోయింది. నిర్మాణం సరిగ్గా లేదు అంటూ హెచ్చరించినప్పటికీ అతను బేఖాతరు చేస్తూ బిల్డింగ్ నిర్మాణాన్ని కొనసాగించాడు. కుప్పకూలిన భవనం భద్రాచలం పంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అతను నిర్మాణం చేపట్టాడు. ఈ అక్రమ నిర్మాణంపై ఇటీవల ఒక సామాజిక కార్యకర్త అధికారులకు ఫిర్యాదు చేశారు కూడా. దాన్ని కూల్చేయాలి అంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా సరే అక్రమ నిర్మాణాన్ని అతను కొనసాగించాడు. అయితే ప్రశ్నించిన సామాజిక కార్యకర్తతో సదరు ఇంటి యజమాని శ్రీపతి శ్రీను ఆయన కుటుంబం చాలా దురుసుగా ప్రవర్తించింది. ఖబర్దార్ జాగ్రత్త సార్. ఏంటి సార్ ఇది బెదిరింపులు? నువ్వు 10 మంది దగ్గర అడుగు తిట్టున్నావు. నువ్వు డబ్బులు అడిగావు. నువ్వు డబ్బులు అడిగావు. సాక్ష్యం చెప్పు. సాక్ష్యం చెప్పు. మిమ్మల్ని అందరినీ ఎగిరిపారేస్తా. నేను మిమ్మల్ని అందరినీ ఎగిరిపారేస్తా. చూపిస్తా. నువ్వు మీ నాన్న మీ తాత ముత్తాతలు రావాలి. ఇది ఆ కుటుంబం తీరు. అయితే ఫిర్యాదుల క్రమంలో ఇంటి నిర్మాణాన్ని ఆపేయాలి అంటూ గతంలో ఆదేశాలు జారీ చేశారు అధికారులు. కానీ భవన యజమాని శ్రీపతి శ్రీను అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణాన్ని కొనసాగించాడు. ట్రస్ట్ పేరిట విరాళాలు సేకరించి భవన నిర్మాణం చేపట్టాడు. G+2కి పర్మిషన్ తీసుకుని G+5 కడుతున్నాడు. నిర్మాణ పనులు జరుగుతుండగానే భవనం ఇలా కుప్పకూలిపోయింది. 6గురిని బలి తీసుకుంది. మా ప్రతినిధి వాసు మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. వాసు, చాలా దారుణమైన ఘటన. ఎంత నిర్లక్ష్యం, ఎంత బాధ్యత రాహిత్యం ఆ శ్రీపతి శ్రీను విషయంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏ సెక్షన్స్ కింద కేసు ఫైల్ అవుతోంది? భద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం చేసుకుంది. భద్రాచలం పట్టణంలో సూపర్ బజార్ సర్కిల్ దగ్గర నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు అప్పుడు అక్కడ లోపల పనిచేస్తున్న వాళ్ళు 8 మంది ఉన్నట్టుగా స్థానికులు మనకు చెప్తున్నారు. అయితే 6గురు పూర్తిగా లోపలికి చిక్కుపోయారు, వాళ్ళు చనిపోయి ఉంటారంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. మరొక 2 తీవ్ర గాయాలతో బయటపడ్డట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. గతంలో ఒకసారి ఈ భవన నిర్మాణం చూసుకుంటే ఈ భవనం దాదాపు 30 ఏళ్ళ క్రితం భవనం. దాన్ని పై మటుకు తీసేసి కింద నుంచి కూడా పాత పునాది మీద పిల్లర్స్ వేసుకొని దాన్ని నిర్మిస్తున్న క్రమంలో ఎవరైతే భద్రాచలంలో ఉన్న ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఒక ఆదివాసీ నాయకుడు పూర్ణం ప్రదీప్ అనే అతను ఈ నిర్మాణం అక్రమంగా ఉంది, 170 యాక్ట్ ఉంది, 170 యాక్ట్లో 3 ఫ్లోర్లు దాకా కట్టడానికి వీల్లేదు, 2 ఫ్లోర్లు మటుకే దాకా కట్టాలి. ఇప్పటికే 5 ఫ్లోర్లకి స్లాపులు వేశారు. అటు కూడా తను అప్పుడు ఐటీడీఓ పీఓతో పాటు పంచాయతీకి ఈఓకి కంప్లైంట్ చేశాడు. అప్పుడు ఐటీడీఓ ఈఓ స్పందించి ఖచ్చితంగా ఈ కట్టడాలను కూల్చాలంటూ పంచాయతీ ఈఓకి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎక్కడ ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఈ శ్రీపతిరావు ఎవరైతే ఉన్నారో శ్రీపతి శ్రీను అక్కడ ఉన్న అధికారులు, లోకల్గా ఉన్న అధికారులు మేనేజ్ చేసుకుంటూ 6 అంతస్తులకు స్లాబ్ వేశాడు. ఇంకా కట్టడాలు జరగలేదు, స్లాబ్ వేశాడు. ఒక్కసారిగా ఈరోజు ఆ 6 అంతస్తులు ఒక్కసారిగా కుప్పగూలిన ఘటనలో ప్రస్తుతం లోపల చాలామంది కూలీలు చిక్కుకుపోయారు. 6గురు చనిపోయినట్టుగా ఇప్పటికే స్థానికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే సంఘటనా స్థలానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్తో పాటు ఎస్పీ రోహిత్ రాజ్ ఇద్దరు కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు ఐటీడీ నుంచి కావచ్చు, ఐటీఐ నుంచి అంటే ఈ 2 చోట్ల నుంచి భారీ స్థాయి క్రేన్లు తీసుకొచ్చారు. అక్కడ శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇది ఒక నిర్లక్ష్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే పంచాయతీ ఎక్కడైతే భద్రాచలం పంచాయతీ ఆఫీస్కి పక్కనే కూతవీటు దూరంలోనే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇంత అధికారులు ఇంత నిర్లక్ష్యం ఉండటం కారణంగా, ఎందుకంటే మొట్టమొదటిసారి ఎక్కడైతే తను కంప్లైంట్ చేసినప్పుడే ఈ కట్టడాలు కనుక కూల్చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికే శిథిలాల కింద చాలామంది ఎంతమంది చిక్కున్నారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందన్న కోణంలో బంధువులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఇతను దీంతో పాటుగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ కింద ఈ బిల్డింగ్ కడుతున్నట్టుగా అధికారులు చెప్పారు. సో కాబట్టి ఎవరు కూడా ఈ ట్రస్ట్ పేరుంది, పేదలకు సహాయం చేస్తారన్న కోణంలో ఆయన చెప్పిన నేపథ్యంలో అధికారులు కూడా కాస్త చూసి చూడనట్టుగా వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. అందుకని ఈ శ్రీపతిరావు ఈ విధంగా 6 అంతస్తులు కట్టినట్టుగా మనకైతే మొత్తానికి తెలుస్తుంది. మొత్తానికైతే
శిథిలాలని తొలగించే ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారు. అయితే పూర్తి స్లాపులు హెవీగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం జరుగుతుందన్న కోణంలో ఒక ఇంత భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే పక్కన అనుకుని చిన్న టెంపుల్ కూడా ఉంటుంది, ఆ టెంపుల్ కూడా పూర్తిగా కొంతమేర ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఇప్పుడు భద్రాచలంలో ఒక కలకలం రేపింది. అధికారులందరూ కూడా చేరుకున్నారు, సహాయక చర్యలు అయితే పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు అయితే ఎక్కడైతే ఇప్పుడు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అయితే కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటే ఏ విధంగా పర్మిషన్స్ తీసుకున్నాడు, ఏ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేశాడు, ఏ విధంగా పంచాయతీని మోసం చేశాడు అన్న కోణంలో ఎట్లాంటి సర్టిఫికెట్స్ వీళ్ళకి ఇచ్చారన్న కోణంలో కూడా ఇటు అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఈ ఎపిసోడ్లో మాత్రం పూర్తి స్థాయిలో కూలీలందరూ కూడా లోపలికి చిక్కుకుపోయారు, శిథిలాల కింద చిక్కుకుపోయారు. వాళ్ళ కోసం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ వాసు.